హాయ్ ఫ్రెండ్స్, లక్ష్మీదేవి చంచలమైనది, ఒకే చోట నిలకడగా ఉండదు అని పండితులు చెబుతూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి కొన్ని కారణాలున్నాయి. ఒక 5 వస్తువులను ఎవరికైనా ఇచ్చినట్లయితే లక్ష్మీదేవి విడిచి వెళ్ళిపోతుంది అని పురాణాల్లో చెప్పబడింది. ఇప్పుడు చెప్పబోయే కథలో లక్ష్మీదేవి ఎందుకు వదిలి వెళ్ళిపోతుందో తెలుసుకుందాం. ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. పూర్వకాలంలో ఒక సుందరమైన నగరం ఉండేది. ఆ నగరంలో సుకన్య అనే పేరు గల ఒక అందమైన అమ్మాయి ఉండేది. సుకన్య ఒక పతివ్రత. ఆమె ధర్మాన్ని పాటిస్తూ ఉండేది. సుకన్య భర్త సంజయ్ ఒక వైశ్యుడు. అతను ఆహార ధాన్యాలను అమ్ముతూ వ్యాపారం చేస్తూ ఉంటాడు. సుకన్య రోజు ఇంటి పనులు కాలకృత్యాలు తీర్చుకుని పూజలు చేసేది. భర్తకు సేవలు చేసేది. అందరినీ గౌరవిస్తూ ప్రేమపూర్వకంగా మాట్లాడేది. సుకన్యను చూసిన వాళ్ళందరూ కూడా ఆమెను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమని పిలుస్తూ ఉండేవారు. దాన ధర్మాల్లో కూడా సుకన్య ఎప్పుడూ వెనక్కి తగ్గిందే లేదు. అందుకనే ఆమె ఇంటికి భిక్షాటనకు వచ్చిన వాళ్ళందరూ కూడా సంతృప్తితో ఆమెను దీవించి వెళ్ళేవారు. ఇరుగు పొరుగు వాళ్లకు కూడా సుకన్య ఎంతో సహాయం చేసేది. ఇలా అందరూ కూడా ఆమెను మెచ్చుకుంటూ ఉండేవారు. వాళ్ల పొగడతలు విని కూడా సుకన్య ఎప్పుడూ పొగరు పడలేదు. ఒకరోజు పొరిగింటామె సుకన్యను వెతుక్కుంటూ వచ్చింది. ఆమె ఏదో అవసరం పడి తన దగ్గరకు వచ్చినట్టు సుకన్య గ్రహించింది. ఆ పొరిగింటావిడ ఇంటికి అకస్మాత్తుగా బంధువులు రావడంతో సుకన్య దగ్గర నుండి రొట్టెలు తయారు చేసేందుకు పీట, రొట్టెలు కాల్చేందుకు ఇనుప పెనం ఇవ్వమని అడిగింది. ప్రస్తుతం సుకన్యకు వాటితో పని లేకపోవటం వల్ల ఆ పీటను పెనాన్ని ఆమెకిచ్చింది. సుకన్యకు ధన్యవాదాలు చెప్పి తొందరగానే ఆ రెండింటినీ ఇచ్చేస్తాను అని చెబుతూ ఆ పొరిగింటామె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత పక్క వీధిలో ఉండే మరొక మహిళ సుకన్య దగ్గరకు వచ్చింది. సుకన్య ఎవరికైనా అడిగింది కాదనకుండా ఇస్తుంది కాబట్టి ఆ మహిళ కూడా సుకన్య దగ్గర నుండి ఏదో తీసుకోవడానికి వచ్చింది. ఆ పక్క వీధి మహిళ ఇల్లు దుమ్ము పట్టి ఉండడంతో ఆమె ఇంటిని శుభ్రం చేసుకునేందుకు చీపురు ఇవ్వమని సుకన్యను అడిగింది. పొద్దున్నే ఇల్లంతా శుభ్రం చేసిన సుకన్యకు ప్రస్తుతం చీపురు అవసరం లేకపోవడంతో ఆ చీపురు తీసుకొచ్చి ఆ మహిళకిచ్చింది. మరి కాసేపటి తర్వాత సుకన్య దగ్గరకు పక్కింట్లో ఉండే ఒక మహిళ వచ్చింది. సుకన్య గురించి ఎంతో పొగుడుతూ తను వచ్చిన పని గురించి చెప్పింది. ఆమె కూతురికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే ఆ పిల్లకు ఒక్కటంటే ఒక్క బంగారు ఆభరణం కూడా లేదు. అందుకని సుకన్య ఒక బంగారు ఆభరణం ఇచ్చినట్లయితే దాన్ని తన కూతురికి వేసి పెళ్లికొడుకు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పింది. ఎవరేమడిగినా సరే కాదనకుండా ఇచ్చే సుకన్య ఈ మహిళకు కూడా అడ్డు చెప్పలేదు. ఆమె అడిగినట్టుగానే తన ఆభరణాలను తీసుకొచ్చి ఆవిడ చేతిలో పెట్టింది. ఆభరణాలతో పాటు ఒక మంచి చీరను కూడా ఇచ్చి పంపించింది సుకన్య. రాత్రి సమయం అవుతూ ఉండగా మరొక మహిళ సుకన్య దగ్గరకొచ్చింది. తన కొడుకు ఆకలితో ఉన్నాడని కొంచెం పాలుంటే ఇవ్వమని అడిగింది. దాంతో ఆమె మాటలకు కరిగిపోయిన సుకన్య అదేమంత పెద్ద విషయం కాదు అనుకుంటూ వంటగదిలో నుండి పాలకుండను తీసుకొచ్చి ఆ మహిళకిచ్చింది. ఇలా తనకు తోచిన సహాయం చేస్తూ బతుకుతూ ఉంది సుకన్య. ఒకరోజు పొద్దున్నే వాళ్ళింటికి ఒక సేవకుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను సుకన్య భర్త సంజయ్తో తమ దుకాణంలో ఉన్న సరుకు మొత్తం ఎవరో దొంగిలించారు అని చెప్పాడు. అది వినగానే సంజయ్ భయపడిపోయాడు. వెంటనే కంగారుగా దుకాణానికి పరుగులు తీశాడు. దుకాణంలో పెట్టిన ప్రతి వస్తువు కూడా ఎవరో దొంగిలించారు అని అతనికి అర్థమైంది. ఇంటికొచ్చిన తర్వాత సుకన్యకు కూడా ఈ విషయం చెప్పాడు. అది విని సుకన్య చాలా బాధపడింది. కానీ అంతలోనే గుండె దిటవు చేసుకుని మీరేమీ కంగారు పడకండి, మన ఇంట్లో డబ్బుకు కొరత లేదు, ఆ డబ్బులు వాడుకుని తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించండి అని భర్తకు చెప్పి అల్మారా తెరిచి చూసింది సుకన్య. బీరువాలో ఉన్న డబ్బులు కూడా ఎవరో దొంగిలించారు అని తెలిసేసరికి సుకన్యకు తీవ్రమైన నిరాశ కలిగింది. ఇదంతా ఎలా జరిగిందో ఆమెకు అర్థం కావడం లేదు. సంజయ్కి మాత్రం ఆమె వ్యవహారం పట్ల కోపం ముంచుకొచ్చింది. డబ్బులన్నీ ఏమయ్యాయి అని కోపంగా అడిగాడు. తను చేసే దాన ధర్మాల వల్లనే ఖజానా మొత్తం ఖాళీ అయిందని సుకన్య భర్తతో పాటు ఆమె అత్త కూడా విరుచుకుపడింది. వాళ్ళు అన్నన్ని మాటలు అంటుంటే బాధపడిన సుకన్య తను ఎవరికైతే నగలు డబ్బు ఇచ్చిందో వాళ్ల నుండి ఆ డబ్బును నగలను తీసుకురావడానికి వెళ్ళింది. కానీ అక్కడికి వెళ్లి చూడగా ఆ మహిళ సుకన్య డబ్బులను నగలను తీసుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. దాంతో నిరాశ చెందిన సుకన్య
ఇంటికి వచ్చి భర్తకు అన్ని విషయాలు చెప్పి బాధపడింది. దాంతో కోపగించుకున్న ఆమె భర్త ఆమెను నానా మాటలు తిట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోమని చెప్పాడు. తమకు దరిద్రం పట్టుకోవడానికి సుకన్య చేసే అపాత్ర దానాలే కారణమని ఆమెను దూషిస్తారు. ఆమెను ఇంకెప్పుడు తమ ఇంటికి తిరిగి రావద్దని చెప్పి తరిమి కొట్టేశాడు సంజయ్. ఎంతగానో బాధపడిన సుకన్య ఏడుస్తూ లక్ష్మీదేవి గుడికి వెళ్ళింది. నేను ప్రతినిత్యం నిన్నే కొలిచాను కదా, మరి నాకెందుకిలా దౌర్భాగ్యం ఎదురైంది? మా ఇంటిని విడిచి నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? మా సిరి సంపదలు పోవడానికి నేనే కారణమని నా భర్త నన్ను దూషిస్తూ ఉన్నాడు. మాకు దరిద్రం పట్టడానికి నేనే కారణమా? నీ భక్తురాలని నువ్వెందుకిలా శిక్షిస్తున్నావు తల్లి అని లక్ష్మీదేవిని వేడుకుంటూ ప్రశ్నించింది సుకన్య. భర్తే లోకంగా బతికిన ఆ అమ్మాయికి సంజయ్ తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అందుకనే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఒక నదీ తీరానికి వెళ్ళింది. భర్త లేకుండా తాను జీవించలేనని, తాను చేసిన పూజల్లో ఏదైనా లోపముంటే క్షమించమని మహాలక్ష్మిని వేడుకుంటూ ప్రాణత్యాగం చేయటానికి సిద్ధపడింది సుకన్య. అంతలో మహాలక్ష్మి సుకన్య కళ్ల ముందు ప్రత్యక్షమైంది. ఆత్మహత్య చేసుకోవటం మహాపాపమని శ్రీ మహాలక్ష్మి సుకన్యకు హితబోధ చేసింది. నన్నేం చేయమంటావు తల్లి? నా భర్త నన్ను వదిలిపెట్టేశారు. నా భర్త లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను. అందుకే నేను చనిపోదామని అనుకున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది సుకన్య. అప్పుడు శ్రీ మహాలక్ష్మి సుకన్యతో, జరిగిందంతా నాకు తెలుసు సుకన్య. అయితే నీకు అష్టదరిద్రాలు పట్టడానికి నువ్వే కారణం. నీకు తెలియకుండానే నువ్వు దానం చేసిన కొన్ని వస్తువుల వల్ల మీకిప్పుడు దరిద్రం పట్టుకుంది అని లక్ష్మీదేవి చెప్పగానే సుకన్య తను చేసిన పొరపాటు అర్థం చేసుకుంది. వెంటనే ఏ వస్తువులను దానం చేయకూడదు అని శ్రీ మహాలక్ష్మిని ఆమె వివరాలు అడిగింది. ముందుగా నువ్వు ఎవరికీ కూడా రొట్టెలు చేసే పీటను, రొట్టెలు కాల్చడానికి ఉపయోగించే పాత్రలను ఇవ్వకూడదు. వంటగదిలో ఉపయోగించే పాత్ర ఎంతో పరిశుభ్రంగా పవిత్రంగా ఉండాలి. వాటితోనే దైవానికి నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. మరి అటువంటి పాత్రలను వేరొకరికి ఇవ్వటం శ్రేయస్కరం కాదు. ఇక రెండవ వస్తువు చీపురు కట్ట. చీపురులో మహాలక్ష్మి నివాసం ఉంటుంది అని అందరూ అంటారు. దానిని నువ్వు వేరొకరికి ఇచ్చినప్పుడు నేను మీ ఇంట్లో ఎలా ఉండగలను? ఇంటిని శుభ్రం చేసుకోవడానికి చీపురును ఉపయోగిస్తారు. ఎక్కడైతే పరిశుభ్రత ఉంటుందో అక్కడే నేను నివాసం ఉంటాను. చీపురెప్పుడు కళ్ళ ముందు కనిపించకుండా దాచిపెట్టాలి. చీపురికి నీళ్లు తగలకూడదు, మురికి అంటకూడదు. ఏ ఇంట్లో అయితే చీపురు పరిశుభ్రంగా ఉండదో అటువంటి ఇంట్లో నేను నివాసముండను అని చెప్పింది మహాలక్ష్మీదేవి. ఆ తరువాత మూడవ వస్తువు గురించి చెబుతూ, స్త్రీలు ఎప్పుడూ కూడా తమ ఆభరణాలను వేరొకరికి ఇవ్వకూడదు. ముఖ్యంగా వివాహిత స్త్రీ తన ఆభరణాలను వేరొకరికి ఇవ్వకూడదు. ఏ మహిళ అయితే తన ఆభరణాలను వేరొకరికి ఇస్తుందో అటువంటి మహిళ ఇంట్లో దౌర్భాగ్యమే ఉంటుంది. ఇక సాయంత్రం వేళల్లో తెల్లటి పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా దానం చేయకూడదు. కానీ నువ్వు సాయంత్రం పూట పాలు దానం చేశావు. ఇలా నువ్వు ఇలాంటి వస్తువులు అన్నింటినీ దానం చేయటం వల్లనే నీ జీవితంలో దరిద్రం ప్రాప్తించింది అని శ్రీ మహాలక్ష్మి సుకన్యకు జరిగిందంతా చెప్పింది. మహాలక్ష్మీదేవి మాటలు విన్న సుకన్యకు తను ఎంత పెద్ద పొరపాటు చేసిందో అర్థమైంది. వెంటనే ఈ పొరపాటుకు పరిహారం చెప్పమని మహాలక్ష్మిని అడిగింది. పశ్చాత్తాపమే అతిపెద్ద పరిహారమని, తన సిరి సంపదలను తిరిగి ఇచ్చేస్తున్నట్లు శ్రీ మహాలక్ష్మి సుకన్యతో చెప్పి అంతర్ధానమైపోయింది. ఆ తర్వాత సుకన్య తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. అదే సమయంలో సంజయ్ కూడా సుకన్యను వెతుక్కుంటూ వచ్చాడు. ఆమెకు క్షమాపణలు చెప్పాడు. ఎవరైతే తమ దగ్గర ధనాన్ని కాజేశారో వాళ్ళందరూ కూడా ఆ ధనాన్ని తిరిగి ఇచ్చేశారు అని సంజయ్ చెప్పడంతో సుకన్య చాలా సంతోషించింది. శ్రీ మహాలక్ష్మి కృప వల్ల సుకన్య తన జీవితంలో సిరి సంపదలతో హాయిగా బతికింది. ఇది జరిగిన తర్వాత సుకన్య ఎప్పుడూ కూడా ఆ 5 వస్తువులను వేరొకరికి ఇవ్వలేదు. కాబట్టి ఈ కథ విన్నాక మీకు కూడా ఎదుటివారికి ఏ వస్తువులు ఇవ్వకూడదో అనేది అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి.
సిరి సంపదల ప్రాప్తి కోసం జై మహాలక్ష్మి అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.